యాదవ కుల బాంధవుల ఐక్యతను చాటుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కణిలోని యాదవ సంఘం భవనంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కృష్ణుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి కణి పట్టణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు యాదవ సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పూజా కార్యక్రమాలు, అన్నదానం, ఉట్టికొట్టే కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా యాదవ సంఘ అధ్యక్షులు పాతుపల్లి రవి చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు. కృష్ణుడికి ఆశీస్సులు యాదవ సంఘం సభ్యులపై ఉండి ప్రతి సంవత్సరం ఐకమత్యంగా ఉంటూ శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా జరిపించాలని కోరుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యాదవ కుల బాంధవులందరూ కూడా కన్నుల పండుగలాగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ఉట్టి కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉంది. అందులో భాగంగానే ఈరోజు యాదవ సంఘ భవనంలో ప్రతి ఏటా నిర్వహించినటువంటి విధంగా పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంఘ సభ్యులను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరినీ కూడా ఒకతాటిపైకి తెచ్చి అందరూ కూడా ఐక్యంగా ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా కన్నుల పండుగలాగా ఉట్టికొట్టేటువంటి కార్యక్రమాన్ని గణేష్ చౌక్లో పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి ప్రెసిడెంట్ మన పాతపల్లి రవి గారు ఆనవాయితీని ప్రారంభం చేసింది. వారిని హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గణేష్ నవరాత్రులు ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఏ విధంగా అయితే జరుగుతాయో ఈరోజు ఉట్టికొట్టేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. నిజంగా శ్రీకృష్ణుని కులదైవమైనటువంటి యాదవ కుల బాంధవులందరూ కూడా ఇంత భక్తి శ్రద్ధలతోని ఇక్కడ పండుగ వాతావరణంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. నన్ను ఆహ్వానించినందుకు ఆ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీకృష్ణుని దీవెనలతోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల కులాలు, అన్ని మతాల వాళ్ళకందరికీ కూడా వాళ్ళందరూ కూడా నిండు మూడేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శ్రీకృష్ణుని దీవెనలతో అందరూ కూడా సుఖంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రీకృష్ణాష్టమి జన్మదిన ఈరోజు